ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గత ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు నిందితుడిగా ఉన్న నందకుమార్. సింహయాజులు స్వామీజీని పరిచయం చేసిందే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అని ఆరోపించారు. ఫామ్ హౌస్లో జరిగిన విషయాలన్నీ త్వరలో బయటపెడతారని చెప్పారు. తనపై అక్రమ కేసులు పెట్టి బయటకి రాకుండా చేశారని మండిపడ్డారు నందకుమార్. నా డక్కన్ హోటల్ కిచెన్ కూల్చివేత జరిగింది లాస్ట్ 1 year బ్యాక్ అక్టోబర్లో. కస్టడీ జరిగిన తర్వాత ఇంట్రాగేషన్లో నేను అయిపోయిన తర్వాత 12వ తారీఖు రోజు వీరు మొత్తం సిట్ అధికారులు నా ఇల్లు నా హోటల్ అన్నీ సెర్చ్ చేయడం జరిగిందండి. సెర్చ్ చేసిన తర్వాత 13వ తారీఖులో సండే రోజు మార్నింగ్ సుమారు 11 గంటల టైంలో జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీలు తీసుకొని రావడం జరిగిందండి. అప్పుడు అసలు విచిత్రం ఏంటంటే సండే రోజు జేసీబీలు ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అంటే ఇది అసలు నిజంగా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చేసారా లేదంటే ఈ రానా వాళ్ళు ఏదైనా సురేష్ బాబు వాళ్ళు పంపించారనే ఒక దీంట్లో అడిగినప్పుడు అక్కడ ఏసీబీ రాజ్ కుమార్ గారు తర్వాత డీసీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ప్రశ్నిస్తుంటే అసలు సండే రోజు ఏ విధంగా కూలుస్తారు మీరు హోటలు అని ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఉందని తెలిసిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ అధికారులకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత కూడా వాళ్లకు ప్రభుత్వం నుంచి ఉన్న ఒత్తిడితో నా హోటల్ కూర్చోవడం జరిగింది. సినిమా హీరోలైన వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరాము అక్కడ టెంట్ వేసుకొని కూర్చోవడము, 100 మంది బౌన్సర్లను పెట్టడము, తర్వాత ఆ బౌన్సర్లు ఆ లేబర్ కలిసి నైట్ మొత్తం నాకు నా ఉన్న హోటల్లో ఉన్న పరికరాలు మొత్తం క్రాకరీ, కట్లరీ, ఏసీలు, టేబుళ్ళు, ఫ్యాన్లు ఒక 10-20 కోట్ల రూపాయలతో నేను హోటల్ పెట్టానండి. అక్కడ ఇక్కడ కాదు, 2014 నుంచి అక్కడ నేను వ్యాపారం చేస్తున్నాను. ఆ వ్యాపారాన్ని మొత్తం రాత్రే, ఎందుకంటే ఆల్రెడీ ఇవి 2019 నుంచే కోర్టులో ఉన్నాయండి కేసెస్. కానీ వాళ్ళ కోర్టులో ఇలాంటి రిలాక్సేషన్ దొరకలేదు. అన్నీ నా ఫేవర్ ఆర్డర్ ఒక అదును చూసుకొని నేను లేని టైంలో, నేను జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన టైంలో గవర్నమెంట్లో ఉన్న పెద్దల్ని కలిసి వాళ్లకు లేనిపోని అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ని కూడా తప్పుదో పట్టించి, మున్సిపల్ డిపార్ట్మెంట్ తప్పుదో పట్టించి నా హోటల్ డిస్పెండరీ చేయడం జరిగింది. పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఏం పని? హైకోర్టు కూడా అదే అడిగింది. అసలు పోలీసు వాళ్ళకి ఏం పని ఎక్కడ? ఆల్రెడీ మేము ఒక కోర్టు క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. ఎవరు ఇక్కడ పోలీసు వాళ్ళు కానివ్వండి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా అక్కడికి ఈ ప్రాపర్టీలోకి ఎంటర్ కావద్దు. ఇక్కడ ఉన్న నా పార్ట్నర్స్, నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బంధించి వాళ్ళని నా మీద అక్రమమైన కేసులు పెట్టించారు. ఓకే, ఈ కేసులకు సంబంధించి అన్ని కేసులు నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా మా 3 గంటల వరకు రాత్రి కూర్చోబెట్టినప్పుడు మేము ఏం చేయాలి? గవర్నమెంట్ మమ్మల్ని ఇంత పోలీస్ డిపార్ట్మెంటు పబ్లిక్కు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తామండి. కానీ పోలీస్ డిపార్ట్మెంటే అన్యాయం చేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా వైఫ్ అండ్ మా బాబు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే అప్పుడున్న ఇన్స్పెక్టర్ నరేందర్ గారు కానివ్వండి, అక్కడున్న సిబ్బంది కానీ మా సార్ లేదని చెప్పడం ఒకసారి, లేదు కంప్యూటర్ పాడైంది అంటే కంప్యూటర్ పాడైతాయండి ఎక్కడైనా. ఆ రోజు ఉన్న విజువల్స్ కూడా చెక్ చేయండి మీరు, మా వైఫ్ వెళ్ళిందా లేదా, అందరి మీడియా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అంటే ఇంత ఘోరంగా, అదే ఘోరంగా నా హోటల్ డిస్పెండల్ చేసి నా మీద అన్ని అక్రమమైన కేసులు పెట్టి నా ఫోన్లు ట్యాపింగులు చేసి ఇంత చేయడానికి గల కారణాలు ఏంటి? ఓకే, దీని వెనుక అసలు ఏం జరిగింది అది తెలుసుకోవాలని చెప్పి నేను ఇప్పుడున్న గవర్నమెంట్ని ఒక డిమాండ్ చేస్తున్నాను. నాకు దయ ఉంచి నా పైన జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించి దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరపాలని నేను మీడియా ముఖంగా గవర్నమెంట్కి జరుపుతున్నాను. దీంట్లో డీజీపీ గారికి కూడా అండ్ కమిషనర్ గారికి కూడా నేను నా యొక్క రిక్వెస్ట్ పంపిస్తాను. నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలిసి జరిగిన విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను. దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి నా యొక్క జరిగిన అన్యాయాన్ని, ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వేరు, నాకు జరిగిన అన్యాయం వేరు, దానికి దీనికి అసలు లింక్ ఏంటి, ఎందుకు చేశారు, ఇవన్నీ ఒక సమగ్రమైన దర్యాప్తు కోరుకుంటున్నాను. 100% దీంట్లో నాకు న్యాయం జరిగే వరకు నేను న్యాయ పోరాటం చేస్తాను. ఎందుకంటే నాకు కోర్టుల మీద గౌరవం ఉంది. వాళ్ళ కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టుల మీద గౌరవం లేకుంటే ఎందుకంటే ఎవిక్షన్ పిటిషన్ వేశారు? ఇప్పుడు గుండాగిరి వేసేసుకొని 100 మంది 200 మందిని పిలుచుకొని, కిరాయి గుండాలను పిలుచుకొని ఖాళీ, ఇది ఎక్కడ చూసామండి? సినిమాల్లో చూస్తాం, కానీ రియల్ లైఫ్లో ఎక్కడ చూడం. ఈ విధమైన రియల్ లైఫ్లో ఒక సినిమా వాళ్ళు ఒక సినిమా చూపించారు. హీరో వెంకటేష్ గారు ఇలాంటి తప్పిదాలు చేస్తాడని చెప్పి నేను ఊహించలేదండి. ఎందుకంటే ఆయనంటే ఒక గౌరవం ఉంది నాకు, ఆయనంటే ఒక ఇది ఉంది. కానీ సురేష్ బాబు గారు వెంకటేష్ గారితో కూడా తప్పు చేయించారు. ఎందుకంటే సురేష్ బాబు గారు కూడా ఈరోజు కూడా చెప్తున్నాను, మారాలి, మారి తన యొక్క చేసిన తప్పుని ఒప్పుకొని దానికి క్షమాపణ చెప్పాలి. అందరు మీడియా వాళ్ళని కొట్టించారు, నన్ను కాదు, మా వైఫ్ని కొట్టిన కాదు, మా మీడియా వాళ్ళని కూడా కొట్టించారు.
ఎందుకంటే డబ్బులు ఉంటే మీడియా వాళ్ళని కొడతారా? మీ మీడియా వాళ్ళు అందరూ ఎంత కొట్టారు కదా మీ మీడియా వాళ్ళని. నేను ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఏ మీడియా వాళ్ళని కొట్టారు, ఎవరెవరు మీరు దౌర్జన్యం చేశారు, బౌన్సర్లు అన్ని వాళ్ళు, ఏ బౌన్సర్లు వచ్చారు, ఏ బౌన్సర్లు కొట్టారు, వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ బౌన్సర్లను పంపించిన వ్యక్తి ఎవరు కూడా తెలుసు. ఈ మొత్తానికి జిహెచ్ఎంసీకి ఈ గవర్నమెంట్కు కలిపిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే సూత్రధారి పాత్రధారి ఏంటి, ఈ ఎమ్మెల్యే యొక్క రోల్ ఏంది, ఎవరేమి అంటే డబ్బులున్నంత మాత్రాల ఆ ఎమ్మెల్యేలు అక్కడే సపోర్ట్ చేస్తారా? నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు జరిగిన అన్యాయానికి నేను ఈరోజు మీ మీడియా ముఖంగా ఇప్పుడున్న గవర్నమెంట్ని, ఇప్పుడున్న డీజీపీ గారికి, ఇప్పుడున్న కమిషనర్ గారికి నా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. నాకు